సార్ని చూడమా ఏమండి మీరు కొబ్బరికాయ కొట్టండి ఓపెన్ చేసి రండి 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 ఆంజనేయులు గారు ఓకే మొత్తం చార్జ్ వాస్తవాలు జరిగినాయి మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం అయితే కానివ్వండి, విడిపోయిన తర్వాత కానివ్వండి, గాంధీ గారు మనకి ప్రధాని చేసింది ఇందిరమ్మ రాజ్యం అని పేరు వచ్చింది. ఇవాళ రాజన్న బిడ్డ ఒక మహిళ చాలా స్పీడ్ గా 9 సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతుందని. జగన్ గారి విషయానికి వస్తే, జగన్ గారు ఈ రాజమండ్రిలో చాలా మంది కంటే నాకు బాగా క్లోజ్. ఈజ్ బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన కనుక బిజినెస్ లోకి వెళ్తే ఇవాళ ముఖేష్ అంబానీని, ఆదాయాన్ని కూడా నిలిచిపోయి బాగా నచ్చలేదు. దయచేసి బిజినెస్ మున్సిపల్ కాలనీ మెయిన్ పార్క్ ఎదుర్కొంటా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కానీ నగర కాంగ్రెస్ కానీ చాలా ఉదాహరణ సంతోషకరమైన విషయం. పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పేది ఒకటే, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునర్జీవింపజేయడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని, అలాగే ఒక సిస్టమేటిక్గా పరిధులు మించకుండా, ఎవరికి వారు తమ యొక్క పరిధులు మించకుండా సిస్టమేటిక్గా ఒకరినొకరిని గౌరవించుకుంటూ మీరు రాబో రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ
ఈ అంశాలు ఈరోజు 5/10/24 తేదీ శనివారం ఉదయం 8:02 తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దుద్దుగూరి వాస్తవ్యులు రామకృష్ణ గారు అలాగే హరిబాబు గారి యొక్క చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకి